హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఒక్కొక్క సినిమాలో మీరు చేసిన అంటే కథ చెప్తారు, ఏ డైరెక్టర్ అయినా కథ చెప్తారు, బట్ స్క్రీన్ మీద అది మనం చూపించే విధానం ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్టిస్ట్ని ఎలా వాడుకోవాలో డైరెక్టర్కి బాగా తెలుసు, కానీ ఇలా వాడొచ్చు అని ఒక ఆర్టిస్ట్ని మిమ్మల్ని చూసిన తర్వాతే మాకు తెలిసింది. రంగస్థలం అంటే అసలు క్యారెక్టర్ మేము కూడా మర్చిపోలేమండి మీరు చేసినవి. రంగస్థలంలో కుమార్ కానీ అండ్ మీరు రోహిణి గారు సీన్స్ చూస్తుంటే ఓ మై గాడ్, అసలు థియేటర్లో ఏడవని వాళ్ళు లేరు అసలుకి. నేను విన్నాను ఆ టైంలో రఘువరన్ గారు గుర్తొచ్చి రోహిణి గారు నిజంగానే ఎయిట్ చేశారు ఆ సీన్ లో అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ సీన్ లో నేను కళ్ళు మూసుకొని ఉంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు యాక్చువల్గా అదొక లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ సీన్స్ అని చెప్పచ్చు. నాకు భయం వేసింది. నాకు కళ్ళు మూసుకొని ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు చుట్టూ రోహిణి గారు లాంటి వాళ్ళు, సమంత, వీళ్ళందరూ ఎలా ఏడుస్తున్నారంటే నిజంగానే ఒక విషయం అట్లా జరిగినప్పుడు ఒక ఏడుపు ఉంటుంది కదా, అండ్ దట్స్ వాట్ సుకుమార్ సార్ వాంట్స్, రియల్ పర్ఫార్మెన్స్, రియల్ థింగ్స్. ఆ కళ్ళు మూసుకొని అది జరుగుతున్నప్పుడు ఆ ఏడుపులు విన్నప్పుడు భయం వేసింది. అది అలా ఉంటుందన్నమాట పోయిన తర్వాత మనకి అనే ఒక యాక్టర్ గా. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొఫెషన్ టు బీ ఇన్, వి గెట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఆ రోజు అలా ఉంటదన్నమాట అని అనిపించింది నాకు. ఇమీడియట్ గా అమ్మని అడుగుంటారు మీరు రోహిణి గారిని, అవును ఏంటమ్మా ఇలా ఇలా కూడా ఏడుస్తారా? ఐ స్పోక్ టు హర్, డైరెక్టర్ గారితో చెప్తున్నా విన్నాను, ఇట్లా దీన్ని అనుకున్నాను నేను, ఈ విషయం అనుకునే నేను ఏడ్చాను అని చెప్పి. దట్ వాస్ వెరీ టచీ. థియేటర్లో ఐ థింక్ మీకు తెలిసే ఉంటుందేమో, నేను డాడీ మమ్మీ అందరం కలిసి చూస్తూ ఉన్నాం రంగస్థలం ఫస్ట్ డే. థియేటర్ ఏడుస్తుంది. అండ్ నా పక్కన కూర్చున్న కొంతమంది తెలుసు నేను పక్కడే ఉన్నానని చెప్పి, అయినా స్క్రీన్లో చూసి ఆ సీన్ జరుగుతుంది, అందరూ ఏడుస్తున్నారు, ఎక్కి ఏడుస్తున్నారు. నేను డాడీ వాళ్ళ అంకల్ కూర్చొని నాకు తెలియలా, అంటే వీళ్ళే ఎట్లా ఏడుస్తుంది, వాళ్ళే ఎలా ఉంటారని చెప్పి వెళ్ళిపోయి పక్కన ఒక సీట్ ఉండింది డాడీ పక్కన, నా సీట్ అది, వెళ్ళిపోయి పక్కన కూర్చుంటే ఆయన్ని కొంచెం డాడీ ఇక్కడే ఉన్నాను డోంట్ వరీ, ఆయన చైన్ ఇట్లా తీసేసి హీ కెప్ట్ క్రైయింగ్. ఐ స్టిల్ రిమెంబర్, కళ్ళజోడు తీసేసి తుడుచుకొని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నారు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. ఐ థింక్ సినిమా విల్ డూ దట్ మ్యాజిక్. ఇంకేది ఉండదు లైఫ్లో. మన సినిమా అని తెలుసు, టికెట్ కొనుక్కొని వెళ్ళాం, కూర్చున్నాం, అంత ఇన్వాల్వ్ అయ్యి, అంత యూనో కనెక్ట్ అయిపోయి, మనల్ని మనం మర్చిపోయి ఒక మూమెంట్ని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు that doesn't happen anywhere else. చూడండి, ఆయన పెద్ద డైరెక్టర్ మళ్ళీ సిటీ గారు, తెలుసు అది యాక్టింగ్ అని తెలుసు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇఫ్ అ ఫిల్మ్ మేకర్ కెన్ రైట్ అండ్ మేక్ సంథింగ్ యాజ్ బిలీవబుల్ as that, దేవుడైనా దాన్ని కనెక్ట్ అవ్వాల్సిందే నాకు తెలిసి. మీరు చెప్పినట్టు డాడీ 50 సినిమాల దాకా తీశారు, ఆయన అన్ని మర్చిపోయి చూసి ఏడ్ చేస్తారంటే that's the magic of the director as well. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.